డయాబెటీస్ ఈ షుగర్ వ్యాధిలో చాలా మందిలో చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఈ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. మా ఫ్యామిలీలో ఎవరికి డయాబెటీస్ లేదు, నాకు అస్సలు రాదు. ఈ స్టేట్మెంట్ ఎంత వరకు నిజం? మీ ఇంట్లో మీ పేరెంట్స్ కి షుగర్ ఉంటే మీకు షుగర్ వచ్చే రిస్క్ అయితే ఉంటుంది. ఎస్, ఇదైతే కరెక్టే. బట్ ఫ్యామిలీలో మదర్ అండ్ ఫాదర్ కి డయాబెటీస్ లేకపోయినా కూడా మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. అదెప్పుడంటే ఒకవేళ మీరు గనక హెల్తీ డైట్ తీసుకోకపోయినా, ఆర్ ఒకవేళ మీరు గనక ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ ఉన్నా, ఆర్ ఫిజికల్ గా ఇన్యాక్టివ్ ఉన్నా కూడా ఈ డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బ్లైండ్ గా డయాబెటీస్ రాదని మాత్రం ఫిక్స్ అవ్వకండి. జస్ట్ రిస్క్ అనేది కొంతవరకు తగ్గుతుంది అంతే. డయాబెటీస్ అనేది లావుగా ఉన్న వాళ్ళలో మాత్రమే వస్తుంది. నో, ఇది నిజం కాదు. వెయిట్ నార్మల్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అదైతే కరెక్టే. బట్ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా షుగర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇద్దరిని కంపేర్ చేస్తే లావుగా ఉన్న వాళ్ళలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా అని సన్నగా ఉన్న వాళ్ళలో మొత్తానికి రాకుండా ఉండదు. సన్నగా ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ అనేది వస్తుంది. దానికి రీజన్స్ ఏంటంటే ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ కి డయాబెటీస్ ఉన్నా కూడా వీళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెల్తీ డైట్ తీసుకోకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఫిజికల్ గా ఇన్యాక్టివ్ ఉండడం, అంటే ఎక్సర్సైజ్ లాంటివి ఏవి చేయకుండా ఉండడం. ఇదే కాకుండా ఇంకా చాలా మెడికల్ కండిషన్స్ లో కూడా సన్నగా ఉన్న వాళ్ళలో డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు స్వీట్స్ తినకూడదు, ఇది తప్పు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా స్వీట్స్ తినొచ్చు, బట్ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మీ షుగర్ అనేది టైట్ కంట్రోల్లో ఉండాలి. మీరు తినే స్వీట్స్ కూడా చాలా తక్కువ మోతాదులో ఉండాలి, అండ్ అది కూడా అకేషనల్ గా తీసుకోవాలి. లైక్ ఏమైనా ఫెస్టివల్స్ యా పార్టీస్ ఉన్నప్పుడు. బెడ్ టైమ్ లో మాత్రం స్వీట్స్ అవాయిడ్ చేయాలి. కుదిరితే ఇంట్లో చేసిన స్వీట్స్ ప్రిఫర్ చేయండి. డ్రై ఫ్రూట్స్ ఉన్న స్వీట్స్ ఆర్ లో షుగర్ కంటెంట్ ఉన్న స్వీట్స్ ని ప్రిఫర్ చేయండి. ఫైనల్ గా మీరు స్వీట్స్ తిన్నప్పుడు ఆ నెక్స్ట్ మీల్ ని తగ్గించడం లాంటివి చేయాల్సి ఉంటుంది. అంటే క్యాలరీ ఇంటేక్స్ అనేది బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. సో గైస్, ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా వీడియోస్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హెల్త్ అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.